మంత్రి రవీంద్ర చాలా చక్కటి ప్రయత్నం చేశారు. విద్యార్థినులతో కూర్చుని కన్విన్స్ చేసే ప్రయత్నం. అట్లాగే మొత్తం అధికార యంత్రాంగం అక్కడ కూర్చోవాలి. అసలు వ్యవహారం అంతా కూడా ఏంటి, ఎవరి నుంచి ఫస్ట్ వచ్చింది ఈ వెర్షను, ముందు ఈ అమ్మాయిలు చెప్తారు. ఆ చెప్పిన అమ్మాయిలను అక్కడికే పిలవండి. ఏ అమ్మాయి అయితే బెదిరించిందో వీళ్ళని అమ్మాయిని అక్కడికే పిలవండి. అలాగే అబ్బాయిని అక్కడికే పిలవండి. వాళ్ళు ఎదురుగుండా కూర్చోబెట్టండి, మాట్లాడండి. బెదిరించినోడు అదిలించినోడు మొత్తాన్ని అక్కడే అందరి ఎదురుకుండా ఇది పరిష్కారం అవ్వాలి. ఇదంతా లైవ్లు ఇవ్వక్కర్లా, బట్ అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది జరగకపోతే ఆ భయం అట్లాగే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ వయసు చాలా సున్నితమైన వయసు. మనకి 24 ఏళ్ల లోపు, ఇదివరకు అయితే కనుక 18 ఏళ్ల లోపు అనేవాళ్ళం, 20 నుంచి మైండ్ మెచ్యూర్ అంటాం. ఇవాళ 24 ఏళ్ల లోపు, 25 ఏళ్ల లోపు సైకలాజికల్గా డెవలప్ కావట్లేదు. ఈ సినిమాల ప్రభావం కావచ్చు, లేదంటే కనుక ఇమ్మెచ్యూర్డ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. స్పెక్యులేషన్ ఎక్కువ నమ్ముతారు, భయాలు ఎక్కువ పడతారు. అందులో వ్యక్తిగత జీవితం అంటే చాలా భయం ఉంటుంది. ఆడపిల్లల జీవితం చాలా సున్నితమైనటువంటిది. వాళ్ళ వీడియోలు వాళ్ళకి సంబంధించి ఏదో జరిగిపోయింది అన్నటువంటి భయం వణుకు పుట్టిస్తుంది వాళ్ళని. వాళ్ళు కొంతమంది ఫోన్ కాల్స్ వింటుంటే నిజంగా పాపం ఎంత అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇళ్లలో ఆడపిల్లలైనా ఏంటి, ఆడపిల్లలైనా అదే కదా సమస్య. చాలా జాగ్రత్తగా ఆలోచించి డీల్ చేయాలి. తప్పు ఎవరిని వదిలిపెట్టద్దు. అదే సందర్భంలో వాళ్ళ ఎదురుకుండా చేయాలి ఈ పరిష్కారం. లేకపోతే మేము దర్యాప్తు చేసాం, ఏం లేదు పోండి అంటే కనుక వాళ్ళలో ఆ భయం అలాగే కొనసాగుతుంది.